హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిరెడ్డి. వెల్కమ్ టు బ్రౌన్ బుల్ ఫిల్మ్స్. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసింది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది స్టార్మా మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రచారం కాబోతుంది. సీజన్ 9 థీమ్ చూసుకుంటే 9th సీజన్ కాబట్టి నవగ్రహాలు, హిందూ సాంప్రదాయంలోని నవగ్రహాల ఆధారంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోని చూస్తే నాగార్జున గారు ఇక రణరంగమే ఉండడం చూస్తుంటే ఈ సీజన్ కొంచెం గట్టిగా మసాలా ఉండేటట్టు అందరికీ అనిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా అగ్ని పరీక్ష అనే ఒక ప్రీ షో స్టార్ట్ చేశారు. ఇందులో ఓన్లీ కామనర్స్ మాత్రమే ఉంటారు, సెలబ్రిటీస్ ఎవరు ఉండరు. ఈసారి బిగ్ బాస్ కోసము స్టార్మా వాళ్ళకు వేల సంఖ్యలో కామనర్స్ నుంచి ఎంట్రీస్ వచ్చాయి. బిగ్ బాస్ టీం వాళ్ళకు వీళ్ళందరినీ స్క్రీన్ చేయడానికి, వీళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తే 45 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 45 మందిలో నుంచి 15 మంది మాత్రమే అగ్ని పరీక్ష షోకి వెళ్తారు. ఈ 15 మందిలో కూడా ముగ్గురు లేదా నలుగురు మెయిన్ బిగ్ బాస్ షోకు వెళ్తారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోస్ చూస్తుంటే ఇందులో న్యాయ నిర్ణేతలుగా అభిజిత్, నవదీప్ మరియు బిందు మాధవి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈసారి కొంచెం బజ్ ఎక్కువ పెంచడం కోసం లేదా ఆడియన్స్ని ఎక్కువ పుల్ చేయడం కోసము ఎవరైతే వాళ్ళ సీజన్లో ఎవరైతే ఎక్కువ మంచిగా పెర్ఫామ్ చేశారో లేదా ఎవరికైతే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండిందో వాళ్ళను పిలిచిన న్యాయ నిర్ణేతలుగా తీసుకున్నట్టు తెలుస్తుంది. నవదీప్ని తీసుకుంటే ఇతను సీజన్ 1లో ఆల్మోస్ట్ విన్నర్ క్యాండిడేట్. సో కొంచెం కామెడీ చేయగలడు, సీరియస్ క్యారెక్టర్ చేయగలడు, ఫన్ చేయగలడు, లైక్ సో ఎవ్రీథింగ్. సో హీఈస్ లైక్ అన్ ఆల్రౌండర్. నెక్స్ట్ అభిజిత్ని తీసుకుంటే నేను అభిజిత్ గురించి చెప్పడం కాదు కానీ లైక్ అభిజిత్ ఈజ్ ద బెస్ట్ కంటెండర్ ఇన్ ఎంటైర్ బిగ్ బాస్. సో హీఈస్ అ వర్తబుల్ క్యాండిడేట్ ఎందుకంటే హీస్ కామన్ కంపోజ్డ్ పర్సన్. సో నెక్స్ట్ బిందు మాధవ్ తీసుకుంటే తిను ఓన్లీ లేడీ కంటెండర్ విన్నింగ్ ద బిగ్ బాస్. సో తిను ఓటీటీలో తను ట్రోఫీ గెలిచింది. సో అందుకోసం వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు. దీనికి చూస్తే శ్రీముఖిని యాంకర్గా పెట్టారు. తిను తన సీజన్లో రన్నరప్ కాబట్టి తను కూడా కొంచెం ఆడియన్స్ను పుల్ చేయగలదు అన్నట్టు తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఎపిసోడ్ 1 గురించి తీసుకుంటే ఇప్పటికే 3 ప్రోమోలు రిలీజ్ అయిపోయినాయి. సో మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ప్రోమో 1 తీసుకుంటే ఈ ప్రోమో 1 మొత్తం మాస్క్ మ్యాన్ మీద డిజైన్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సో బిగ్ బాస్ ఉద్దేశంలో ఆడియన్స్ని పుల్ చేయడం కోసం ఈ ప్రోమోను ఫస్ట్ రిలీజ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనం కామన్గా తీసుకుంటే బయట ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కడన్నా గొడవ అవుతున్నా, ఎక్కడన్నా కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతున్నా కానీ అక్కడ క్రౌడ్ అనేది కొంచెం గ్యాదర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఈ ప్రోమోను ముందుగా రిలీజ్ చేశారు ఆడియన్స్ని పుల్ చేయడం కోసం అనుకున్నాను. ప్రోమో స్టార్టింగ్లో అభిజిత్ వాయిస్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తను అంటాడు లైక్ నాలాంటి వాడు లేడు రాడు అని విని విసుకెత్తి సరేరా బాయ్ నేనే ఒకరిని సెలెక్ట్ చేసి పంపిస్తానని వచ్చా అంటాడు. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే సీజన్ 4 అయిపోయిన తర్వాత అభిజిత్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయాడు అనమాట. తన సినిమాల్లో చేయలేదు, అలాగని ఇంటర్వ్యూలకు అందుబాటులో లేడు, గెట్ టుగెదర్స్లో ఎక్కడా లేడనమాట. తన ట్రావెలింగ్ వీడియోస్ వేసుకోవడం, అప్పుడప్పుడు ఏదో వెబ్ సిరీస్లు చేసుకొని ఆర్ట్కి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం తప్ప ఎక్కడా లేడనమాట. మేబీ తను పోస్ట్ చేసిన వీడియోల కింద కామెంట్స్ చూసి వచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను. లేదా బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ పాయింట్ ఎక్కువ బిగ్ బాస్ ప్రోమోస్లో ఎక్కువ చూశారు కాబట్టి ఆ పాయింట్ తన చేత చెప్పించారని నేను అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ షాట్లో మాస్క్ మ్యాన్ ఎంటర్ అవుతాడు. మాస్క్ మ్యాన్ ఎంటర్ అవ్వగానే నవదీప్ నీ పేరేంటని అడుగుతాడు అనమాట. తను దానికి సమాధానంగా నా పేరు హరీష్ అంటాడు. నా సోల్ నేమ్ వచ్చేసరికి హృదయ మానవ్ అంటాడు అనమాట. దానికి బిందు ఉండి లైక్ హృదయ మానవ అంటే ఏంటని అడుగుతుంది అనమాట. సో దానికి అతను సమాధానం చెప్తాడు, హృదయం ఉన్న మానవుడు అంటాడు. వెంటనే నవదీప్ అన్న గురించి తెలిసిందే కదా, అందుకొని అంటే మా అందరికి హృదయాలు లేవా అంటాడు అనమాట. సో నెక్స్ట్ షాట్ తీసుకుంటే తను నాకు చిన్నప్పటి నుండి కొంచెం నేను కోపిష్టిని అని చెప్తాడనమాట. సో దానికి శ్రీముఖి ఉండి కోపం వస్తే ఏం చేస్తావని అడుగుతుంది అనమాట తను. వెంటనే దానికి అతను సమాధానంగా నాకు కోపం వస్తే వెంటనే చూపించేస్తానని చెప్పేస్తాడనమాట.
మనం వెంటనే నెక్స్ట్ షాట్ తీసుకుంటే బిందు మాధవ్ ఉండి కోపం వస్తే ఎవరినైనా కొట్టేస్తావా అని అడుగుతుంది అనమాట. దానికి అతను ఎస్ అని సమాధానం చెప్తాడనమాట. నాకు ఇది ఇతని ఆన్సర్లను బట్టి నాకేం అర్థమైందంటే ఇతను కొంచెం యారగెంట్గా, కొంచెం ఈగోయిస్టిక్గా కనపడుతుంది. సో ఎందుకంటే కొంతమంది ఏంటంటే బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తోటి రావడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళకి తెలియనిది ఏంటంటే వన్స్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత 24/7 కెమెరాస్ ఉంటాయి, అన్ని యాంగిల్స్లో ఉంటాయి. ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే దొరికిపోవాల్సిందే. సో ఎక్కువ రోజులు వాళ్ళ యొక్క మాస్క్ను దాచలేరు అనమాట. సో నెక్స్ట్ షాట్ తీసుకుంటే అతను మాస్క్ మ్యాన్ చెప్తాడనమాట, నేను బిగ్ బాస్లోకి ఫ్రెండ్షిప్ చేసుకోవడం కోసం రాలేదన్న అంటాడనమాట. అభిజిత్ అంటాడు, ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఏమవుతుంది అని అడుగుతాడు అనమాట. అయితే నువ్వు నీ ఫ్రెండ్కు ట్రోఫీ ఇచ్చేస్తావా అని అన్నట్టుగా మాట్లాడతాడు. వెంటనే అభిజిత్ రెడ్ కార్డ్ చూపిస్తాడు అనమాట. రెడ్ కార్డ్ చూపించగానే తను అంటాడు లైక్, సో ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ అన్ అ ఛాన్స్ ఇట్స్ ఓకే, బట్ యు ఆర్ నాట్ నో ఏదో అంటాడు అనమాట. యూ షుడ్ నాట్ జడ్జ్ మై క్యారెక్టర్ అంటారు అనమాట. వెంటనే నవదీప్ అన్న వెంటనే ఇన్వాల్వ్ అయ్యి, డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్ అంటే ఇలాగా మేము ఇక్కడ జడ్జ్ చేయడానికే ఉన్నామని నవదీప్ అంటాడు అనమాట. సో నెక్స్ట్ షాట్ తీసుకుంటే బిందు మాధవి తనతోటి మాట్లాడుతున్న కన్వర్జేషన్ వస్తుంది. తను అంటాడు, ఈ ఫ్యూ మినిట్స్లో క్యారెక్టర్ని డిసైడ్ చేయగలిగితే మీరు దేవుళ్ళు అయ్యి ఉండాలి అంటాడు అనమాట. దానికి బిందు అంటుంది, మేము దేవుళ్ళం కాదంటుంది. వెంటనే నెక్స్ట్ షాట్లో, సో మీరు దేవుళ్ళు కానప్పుడు మీరు రాంగ్ అని తను అంటాడు అనమాట. వెంటనే బిందు స్టేజ్ మీదకి వెళ్ళేసి తనకి లూజర్ అనే ట్యాగ్ వేస్తుంది అనమాట. వెంటనే తను అంటుంది, నువ్వెవరు, నీ గురించి చెప్పే ముందు నీ మాస్క్ అంటారు. తన మాస్క్ తీసే లోపే ప్రోమో కట్ అయిపోతుంది అనమాట. సో మనం ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నవదీప్ డైలాగ్ తోటి ప్రోమో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ షాట్లో దివ్య నిఖిత నైటీ డ్రెస్లో ఎంటర్ అవుతుంది అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో నాది స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది, ఇది తన వయసా లేకపోతే ఇంకా ఇది తనకు సంబంధించిందా లేకపోతే ఇంకెవరిదని అనేది మనం ఎపిసోడ్ వచ్చేంత వరకు చూడాలన్నమాట. నెక్స్ట్ షాట్లో ప్రియా శెట్టి ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అవుతుంది. సో శ్రీముఖి అడుగుతుంది, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని శ్రీముఖి అడుగుతుంది అనమాట. దానికి తను మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటుంది అనమాట. సో వెంటనే నవదీప్ పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వచ్చా అమ్మ అని మన నవదీప్ అన్న చైర్లో నుండి లేచి వస్తాడనమాట. అక్కడ ఒక డైలాగ్ వేస్తాడు నవదీప్ అన్న, నవ్వకండి, అందరు నవ్వుతుంటే ఇక్కడ నవ్వకండి, సీరియస్ మ్యాటర్ అని ఒక డైలాగ్ వేస్తాడనమాట. నెక్స్ట్ షాట్లో తను ప్రియా శెట్టి అనే అమ్మాయి ఐస్ బౌల్లో తన ఫేస్ ముంచడానికి వెళ్తున్నప్పుడు శ్రీముఖి అడుగుతుంది అనమాట, మా అబ్బాయిలో నీకు నచ్చిన క్వాలిటీస్ చెప్పు అని. వెంటనే తను అంటుంది, బాగుంటాడని అంటుంది అనమాట. అక్కడ మనకు చందమామ మూవీలోనే బీజిఎం వేస్తారు, కొంచెం అక్కడ మంచిగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ షాట్లో తను బౌల్లో తన ఫేస్ ముంచి తీయంగానే శ్రీముఖి అడుగుతుంది, ఇంకా బెస్ట్ క్వాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది అనమాట. వెంటనే శ్రీముఖికి వెళ్ళి చూసి మా అత్తగారు వెంటనే అంటుంది, మా అత్తగారు బాగున్నారు అంటుంది అనమాట. వెంటనే శ్రీముఖి రియాక్షన్ చూసిన వెంటనే అక్కడ ఒక బీజిఎం వేస్తారు. శ్రీముఖి రియాక్షన్ కొంచెం ఫన్నీగా అక్కడ క్రియేట్ అయింది అనమాట. నెక్స్ట్ షాట్లో చూస్తే డీమన్ పవన్ అయితే వచ్చాడు. శ్రీముఖి డీమన్ పవన్ అడుగుతుంది, సో నువ్వు డైలీ జిమ్ చేస్తావా అని జిమ్ అండ్ వర్కౌట్ చేస్తావా అని అడుగుతుంది. వెంటనే తను సో పవన్ సో డెఫినెట్లీ ఐఎమ్ ఇన్ టు ద ఫిట్నెస్ అంటాడు. సో వెంటనే శ్రీముఖి ఉండి, కెన్ వి సీ యువర్ బాడీ ప్లీజ్ రిమూవ్ యువర్ షర్ట్ అంటుంది అనమాట. వెంటనే తను షర్ట్ తీయంగానే వెంటనే మన నవదీప్ అన్న ఎంటర్ అవుతాడు అనమాట. నవదీప్ వెంటనే సో ఎప్పుడు అడుగుతారా అని వెయిట్ చేస్తున్నట్టున్నాడు, అతను వెంటనే తీశాడు అని వెంటనే అంటాడు అనమాట. సో తర్వాత డిమన్ పవన్ జడ్జెస్ ముందుకు వచ్చి తను కొంచెం అలా బాడీ చూపించడం అలా చేస్తాడనమాట. వెంటనే మన కెమెరామెన్ బిందు రియాక్షన్ చూస్తాడనమాట. వెంటనే నవదీప్ అన్న, ఏంటి మరి ఇంకా వెంటనే గ్రీన్ కార్డ్ ఇచ్చేద్దామా, ఇంకా ఏమన్నా కనుక్కుందామా అని వెంటనే కొంచెం ఫన్నీగా అంటాడనమాట. సో బిందును ఉద్దేశించి అంటాడు.
సో లాస్ట్ వచ్చేసరికి దివ్య నిఖితాకు ఒక టాస్క్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో తను ఏంటంటే జడ్జెస్ యొక్క ఫొటోస్ను ఫైర్ చేయాల్సి వచ్చేటట్టుంది. తను రీజన్ చెప్పాలన్నమాట. తను అభిజిత్ గురించి అంటుంది, తన గేమ్ కంటే కంటెస్టెంట్స్ మీదే ఫోకస్ ఉన్నాడు అనిపించింది అని తను అంటుంది అనమాట. నాకు ఈ ప్రోమో కంటే నేను కామెంట్స్ గో త్రూ అయినప్పుడు ఒక పర్సన్ కామెంట్ పెట్టాడు అనమాట. సో నువ్వు అభిజిత్ జడ్జెస్గా ఉన్నాడు కాబట్టి బతికిపోయావు, అదే అభిజిత్కి నీకు ఆపోజిట్లో ఉండింటే నీకు తెలిసేది తను ఏంటి అన్నది. ఇది కొంచెం ఆ కామెంట్ అనేది కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. నెక్స్ట్ ప్రోమో 3 గురించి మాట్లాడుకుంటే నాకు ప్రోమో 3 పెద్దగా అనిపించలేదు. కొంచెం ఎమోషనల్గా ఉండింది ప్రోమో 3 అంతా. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే శ్రియ అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ శ్రియ అనే అమ్మాయి మనకు తెలిసిన సమాచారం ప్రకారం వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో అందరికంటే చాలా చిన్నదని నాకు వచ్చిన సమాచారం ప్రకారం నేను అనుకుంటున్నాను. తనకు ఒక టాస్క్ ఇచ్చినట్టున్నారు చేపల మార్కెట్లో చేపలు అమ్మడానికి. తను రొయ్యలు చేపలు అమ్ముతూ ఉంటుందన్నమాట. తనకు కొంచెం ఫన్నీగా శ్రీముఖి డజన్ కావాలా, అర డజన్ కావాలా అని అడుగుతుంది అనమాట. ఆ టాస్క్ తనతో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ షాట్లోకి వస్తే ఒక అవ్వ వస్తుంది. తన గురించి చెప్తుంది. ఎక్కడ కొంచెం బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం పని చెప్పినట్టున్నారు. కొంచెం ఎమోషనల్ బీజిఎం యాడ్ చేశారు అనమాట. సో ఇక్కడ అభిజిత్ అంటాడు, తన గురించి మొత్తం చెప్తుంది. వెంటనే అభిజిత్ అంటాడు, మీలో సగం కూడా లేదమ్మా మేము. సో ఇక్కడ నేను చేశాను కాబట్టి నాకు తెలిసి ఇక్కడ మీరు చేయలేరు, ఇక్కడ చాలా కష్టం అమ్మ మీకు అంటాడనమాట. వెంటనే ఆమె రియాక్షన్ అంటుంది, మీరు 10 మందిని కొట్టగలేదు, నేను ఒకరిని కొట్టలేనా అన్న వెంటనే అభిజిత్ గ్రీన్ కార్డ్ చూపిస్తాడనమాట. నెక్స్ట్ షాట్ తీసుకుంటే మనకు ప్రవీణ్ కుమార్ ఎంటర్ అవుతాడు. మనం ఆల్రెడీ అందరూ డిస్కస్ చేసుకున్నట్టుగానే తినకు ఒక లెగ్ ఉండదు అనమాట. తినకు లెగ్ పోయిన తర్వాతనే తిన గురించి మొత్తం చెప్తాడనమాట. ఎందుకంటే తిన అచీవ్మెంట్స్ అన్నీ తన లెగ్ పోయిన తర్వాతే అంటాడు అనమాట. నవదీప్ వెంటనే లాస్ట్లో ఏమంటాడంటే, నీ స్టోరీ గురించి ప్రపంచానికి తెలియకపోతే అది మా తప్పు, అది మా ప్రాబ్లం అంటాడనమాట. వెంటనే ఇది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం అన్ని ప్రోమోస్ తీసుకుంటే ఇక్కడ 5గురిని హైలైట్ చేశారు. మాస్క్ మ్యాన్, దివ్య నిఖిత అండ్ ప్రియా శెట్టి, శ్రియ, అవ్వ అండ్ ప్రవీణ్, ఆరుగురిని హైలైట్ చేశారు. ఇక్కడ మేబీ 6 ఉండొచ్చు. నాకు అవ్వ మీద కొంచెం డౌట్ ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ముగ్గురు గ్రీన్ కార్డ్ చూపిస్తేనే వాళ్ళు బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతారు. ఏ ఒక్కళ్ళు రెడ్ కార్డ్ చూపించినా కానీ బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వరు అనమాట. సో ఇదనమాట. ఇది ఎపిసోడ్ 1 అనేది రేపు అంటే ఆగస్ట్ 22 జియో హాట్స్టార్లో స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. క్లోజ్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఫర్దర్గా వీడియోస్ చేయడానికి కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ.